ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. లేదు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యాయి. ఆహ్, ప్రయారిటీ మామూలుగా తల్లికిస్తారా? బిడ్డకిస్తారా? ఇద్దరికీ ఇవ్వాల్సిన సందర్భాలే వస్తాయి ఎక్కువ. కానీ ఎక్కువగా ఎవరిని ప్రయారిటైజ్ చేస్తారు హెల్త్ పరంగా? హెల్త్ పరంగా తల్లి ఆరోగ్యం ప్రయారిటీ. ప్రయారిటీ తల్లి అవుతుంది. క్షేమంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బావుంటుంది కాబట్టి. బికాజ్ ఇట్స్ చాలా సెన్సిటివ్, డెలికేట్ సిట్యుయేషన్ అండి. ప్లసెంటా ప్రివియా అంటే ఏమిటండి? ప్లసెంటా లోవర్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు, అంటే సర్విక్స్ నుంచి 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని ప్లసెంటా ప్రీవియా అంటాము. ఎందుకు అట్లా ఆ 2 సెంటీమీటర్స్ కట్ ఆఫ్ ఆర్బిటరీ ఎందుకు తీసుకున్నారు అంటే, కాన్పు నొప్పులు వచ్చి సర్విక్స్ ఓపెన్ అవుతున్నప్పుడు ఆ ప్లసెంటా కిందకు ఉంటే అది డిస్టర్బ్ అయ్యి బ్లీడింగ్ అవకాశం ఉంటుంది. సో అందుకని కిందకు ఉంటే బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది కాబట్టి ప్లసెంటా ప్రీవియా అంటాం. రైట్. ఆ ప్లసెంటా ప్రివియా రావడం వల్ల మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? లేక ఏం జరుగుతుంది? మిస్‌క్యారేజ్ ఉండే అవకాశాలు తక్కువ. దానివల్ల ప్రెగ్నెన్సీలో కానీ, డెలివరీ అప్పుడు కానీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా హై రిస్క్‌గా హై రిస్క్ భావిస్తారు. కింద భావిస్తాం. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బ్లీడింగ్ ఆపడానికి అంటే ఇప్పుడు మందులిస్తారా? ప్లసెంటా ప్రీవియా మనకి స్కాన్‌లో డయాగ్నోజ్ అయినప్పుడు మనం తల్లికి చెప్తాం, ఈ కండిషన్ ఉంది. సో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఔట్ ఆఫ్ స్టేషన్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అవాయిడ్ చేయండి. అంటే ఎక్కడన్నా వెళ్ళి వాళ్ళకి సడన్‌గా బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఇబ్బంది పడతారు. హిమోగ్లోబిన్ ఎప్పుడు మంచి 11 క్వాంటిటీ. కంటే యెస్. అబౌవ్ మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం బ్లీడింగ్ అయినా తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి. అండ్ అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ చెప్పము, కాకపోతే రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీ అంటాం. ఓకే, అంటే అన్ని పనులు వాళ్ళ పనుల వరకు చేసుకోవచ్చు, హెవీ వర్క్ అట్లాంటివి చేయొద్దు అని చెప్తాం. అండ్ ఈ ప్లాసెంటా ప్రీవియాలో బ్లీడింగ్ యూజువల్లీ పెయిన్లెస్ ఉంటుంది, అంటే నొప్పులు వచ్చి బ్లీడింగ్ కనపడడం కాదు. రైట్. ప్లాసెంటా ప్రీవియాలో అంటే ఏది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూసుకోవడము అట్లాగా బ్లీడింగ్ అవుతుంది అని, నొప్పి తెలియకుండానే బ్లీడింగ్ అయ్యే అవకాశం. అట్లాంటప్పుడు వెంటనే హాస్పిటల్కు రీచ్ అవ్వాలి. ఒకవేళ హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత మేము ఎగ్జామిన్ చేసినప్పుడు నెలలు నిండినాక మోర్ దాన్ 34 ఆర్ 37 వీక్స్ అండ్ బ్లీడింగ్ హెవీగా ఉంది అంటే వీ విల్ డైరెక్ట్లీ ప్లాన్ డెలివరీ. అవును. ఒకవేళ నెలలు నిండలేదు అంటే మనము అంటే తల్లికి ఎంతవరకు బ్లీడింగ్ అవుతుంది, ఎంత సివియర్గా బ్లీడింగ్ ఉంది, కొంచెం వెయిట్ చేసి బేబీకి ఏమన్నా ఆ మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవ్వగలుగుతామా. ఓకే, ఇప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అంటే బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం ఇంజెక్షన్స్, బెట్నసాల్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. అట్లానే 32 వారాల కంటే తక్కువ ఉంటే బేబీ సెరిబ్రల్ పాల్సీ అనే కాంప్లికేషన్ తర్వాత రాకుండా ఉండడానికి మెగ్నీషియం సల్ఫేట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. సో వీటన్నిటికీ మనకి ఆ టైం ఉందా లేదా. అది. అంటే బేసిక్‌గా బేబీకి అందవలసిన పౌష్టికాహారం అందదు అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల. పౌష్టికాహారం అని కాదు, బట్ తల్లి బ్లీడ్ అవుతుంది అంటే తల్లి ఆరోగ్యం కాంప్రమైజ్ అయినప్పుడు బిడ్డ కూడా కాంప్రమైజ్ సో అప్పుడు గ్రోత్ బిడ్డది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఆర్గన్ ఫార్మేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆర్గన్ ఫార్మేషన్ ఎఫెక్ట్ ఉండదండి, గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెరిబ్రల్ పాలిసీ మరి ఎలా వస్తుంది ఆ టైంలో? ప్రీటర్మ్ ప్రిమెచ్యూరిటీ కాంప్లికేషన్. ఓకే. అంటే ప్రీటర్మ్ బ్రెయిన్ ఫుల్‌గా సంపూర్ణంగా ఎదగకపోతే, ఫార్మ్ అవ్వకపోతే అది 32 వారాల లోపల డెలివరీ అయిన బేబీస్ లో ఎక్కువ చూస్తాం కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సో బ్లీడింగ్ అంత హెవీగా లేదు, మనం తల్లి ప్రాణానికి ప్రమాదం లేకుండా ఆగగలుగుతాము అన్నప్పుడు మాత్రమే మనం ఇవన్నీ ఆలోచిస్తాం. బ్లీడింగ్ హెవీగా ఉంది, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉంది అన్నప్పుడు వెంటనే డెలివరీ ప్లాన్ చేసుకుంటాం. అంటే ఈ ప్లసెంటా ప్రివియా సంభవించడానికి ప్రీ కండిషన్స్ ఏంటండి? అంటే అది ర్యాండమ్‌గా అయిపోతుందా? ఎవరికైనా అవ్వచ్చంటారా? ఎవరికన్నా అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు సిజేరియన్ డెలివరీ అయిన వాళ్ళల్లో ఒకవేళ ప్లాసెంటా ప్రీవియా అనే కండిషన్ ఉన్నట్లయితే అది అంతకుముందు జరిగిన సిజేరియన్ ప్లేస్లో ఆ ప్లాసెంటా కనుక అతుక్కొని ఉంటే మార్బిడ్లీ అడ్హరెంట్ ప్లాసెంటా అంటాం. అంటే అది తొందరగా సపరేట్ అవ్వవు. మామూలుగా డెలివరీ అయిన తర్వాత ప్లాసెంటా సపరేట్ అయిపోయి బయటకు వచ్చేయాలి. అవును. అట్లా కానీ ఇంతకుముందు జరిగిన సిజేరియన్ ప్లేస్లో ఈ ప్లాసెంటా ప్రీవియా వెళ్ళి అతుక్కున్నది అంటే మార్బిడ్లీ అడ్హరెంట్ ప్లాసెంటా సపరేట్ అవ్వదు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, తల్లి ప్రాణానికి రిస్క్ ఉంటుంది. అది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ అవుతుంది అప్పుడు. చాలా అంటే నిజంగా గర్భాన్ని మనం ప్రెగ్నెన్సీని క్యాజువల్‌గా తీసుకుంటాం కానీ, ఎన్ని అద్భుతాలు ప్రాకృతికంగా జరిగితే తల్లికి, బిడ్డకి ఏమీ జరగకుండా ఒక కొత్త జీవి ప్రపంచంలోకి వస్తుందనిపిస్తుందండి. సో ఓవరాల్‌గా అంటే వెన్ యూ టెల్ సంబడీ టు ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ వాళ్ళకిచ్చే సూచనలు, సలహాలేంటి? ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ దాటిపోయిన తర్వాత. మోర్ దాన్ 35 ఇయర్స్ ఇఫ్ యూ మీన్. ఓకే, సో అంటే ఈ మధ్య ఎక్కువ శాతం అట్లానే చూస్తున్నాము. ఎందుకంటే కెరియర్ late పరంగా pregnancies, కానీ అవును. లేకపోతే చదువు వల్ల కానీ, లేట్ మ్యారేజెస్ వల్ల కానీ చాలా మంది 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీతో వస్తూ ఉన్నారు. సో మెయిన్గా వాళ్ళకి వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, ఇందాక చెప్పినట్టు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకుంటాము. తర్వాత
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరే ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకోమంటాం. ఇది చాలా వరకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అట్లాంటివి రాకుండా బిడ్డలో రాకుండా అరికట్టడానికి హెల్ప్ చేస్తుంది. రైట్. తర్వాత వీళ్ళకి ఈ బీపీ, షుగర్ ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో కాబట్టి మనం వాళ్ళని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికని కొన్ని బ్లడ్ టెస్ట్లు అవి చెప్తూ ఉంటాము. ఇప్పుడు 3వ నెలలో న్యూకల్ స్కాన్ అని చేస్తాము. న్యూకల్ స్కాన్తో పాటుగా ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, PLGF, ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్. అది ఆ వాల్యూస్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీలో ఆ మదర్కి బీపీ వచ్చే అవకాశం ఉందా, రిస్క్ ఫర్ ప్రియక్లాంసియా అది మనకి తెలుస్తుంది. ఒకవేళ ప్రియక్లాంసియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్నది అంటే ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ ప్రివెన్షన్కి ఇవ్వడం అవకాశం ఉంటుంది. అట్లానే షుగర్ వచ్చే అవకాశం ఉందా, ముందరగానే స్క్రీనింగ్ చేసుకుంటాము. అవును. అండ్ ఇట్లాంటి ఉమెన్కి ఎక్కువ మనం యాంటీనేటల్ చెకప్స్ కొంచెం ఫ్రీక్వెంట్గా పిలుస్తాము. అండ్ ఇంట్లో కూడా బీపీ మానిటర్ చేసుకోవడం, బిడ్డ మూవ్మెంట్స్ మానిటర్ చేయడం, యాక్టివ్గా ఉండడం, మానసిక ఒత్తిడి లేకుండా ప్రీనేటల్ యోగా కానీ, మెడిటేషన్ కానీ, అండ్ వాకింగ్ అట్లాంటివి, శారీరక వ్యాయామం చేసుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఉంటాము.